నిజమైన దేశభక్తులు కాంగ్రెస్ వాదులు అని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో దేశ నిర్మాణంలో కాంగ్రెస్ ది కీలక పాత్ర అని గుర్తు చేశారు. గాంధీ కుటుంబం త్యాగం ముందు ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న వాళ్లు ఎంత అంటూ ప్రశ్నించారు. ప్రపంచ విజనరీ నాయకుడు నెహ్రూ అంటూ గుర్తు చేసుకున్నారు మహేష్ గౌడ్. కాంగ్రెస్ వాదులు త్యాగం చేస్తే 1947లో మనకు స్వాతంత్రం లభించింది. ఇవాళ రాజ్యం ఏలుతున్నటువంటి అధికార దాంతో రాజ్యం ఏలుతున్నటువంటి నాయకులు వారి ముందు ఎంత అనే సందర్భం అడుగుతా ఉన్నాను. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదట ప్రధానమంత్రి కాకుండా ఉండుంటే ఈ దేశం ఈనాడు ఏ పరిస్థితిలో ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యావత్ ప్రపంచం గర్వించదగి మెచ్చుకోదగినటువంటి ఒక విజనరీ లీడర్, ప్రపంచంలోనే ఒక విజనరీ లీడర్గా నెహ్రూ ఆనాడు ప్రధానమంత్రిగా పోషించిన పాత్ర ఇవాళ దేశ నిర్మాణం ఇంత పెద్దదిగా జరిగింది. ప్రపంచంలోనే ఉక్కుమైలుగా పేరు పొంది పాకిస్తాన్కి శ్రీమతి ఇందిరా గాంధీ అంటే గడగడలే రోజుల నుంచి ఇవాళ మోడీ గారు పాకిస్తాన్ మీద విజయం సాధించే అవకాశం ఉన్నా ఆ దేశం ముందు మోకరిల్లినటువంటి పరిస్థితి. నిజమైన దేశభక్తులు